మా కాలనీలో సీతారామ కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూసేద్దామా? చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. రామ కళ్యాణం అంటేనే ఊరంతా కలిసి జరుపుకునే పండుగ కదండి. సేమ్ అలాగే మా కాలనీలో కూడా అందరం కులమత భేదాలు మరిచి చాలా సంతోషంగా జరుపుకుంటామండి. మన ఇంట్లో పెళ్ళి అంటే ఒక 1 వీక్ నుంచి సందడి స్టార్ట్ అవుతుంది కదండి. సేమ్ అలానే రామ కళ్యాణం కూడా మా కాలనీలో 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతుందండి సందడి. చందాలు వసూలు చేయడము, విగ్రహదాతలు ఎవరు, సో ఇలా అన్ని కమిటీ మెంబర్స్ ఎవరు అలా అని చెప్పేసి డిసైడ్ అవుతుందండి. ముందుగానే రామయ్య తండ్రి ఎవరింటికి వెళ్ళాలి, సీతమ్మ తల్లి ఎవరింటికి వెళ్ళాలి అని ముందుగా డిసైడ్ అయిపోతుందండి. సో రామయ్య లక్ష్మణ తండ్రి ఏమో వరుడు ఇంటికి వెళ్తారు, సీతమ్మ తల్లి హనుమ ఏమో వధువు వారి ఇంటికి వెళ్తారనమాట. ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుందండి పెళ్లి సందడి. ఇలా ముందు రోజు వరుడు దంపతులు వధువు ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలవాలి. అలాగే వధువు ఇంటి వాళ్ళు కూడా వధువు దంపతులను కూడా ఆహ్వానిస్తారు. వరుడు ఇంట్లో రామయ్య అలంకరణ, వధువు ఇంట్లో సీతమ్మ అలంకరణ స్టార్ట్ అయిపోతుంది. సో వరుడు ఇంట్లో తలంబాలు కలపడం, వరుడికి పారాని పెట్టడం, బాసింగాలు కట్టడం, ఇంకా మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతామండి. అంత సంతోషంగా ఉంటుంది. ఇంకా స్వామివారు మనకి గుళ్ళో అయ్యగారు వచ్చేసి స్వామివారికి పూజ జరిపిస్తారు. ఇంకా ఎదురుకోళ్ళు కార్యక్రమం అండి. ఇంకా ఈ ఎదురుకోళ్ళ కార్యక్రమం అంటే చాలా సందడిగా ఉంటుందండి. మన కాలనీ పెద్దలందరూ మన ఇంటికి వస్తారు. మన శక్తి కుదిరితే వాళ్ళకి పలహారాలుగా వచ్చిన పెద్దలకి చక్కగా కండువ కానీ శాల్వలు కానీ కట్టేసి వాళ్ళకి ఆహ్వానించడం అనమాట. సో ఇలా జరిగిన తర్వాత ఇంకా ఊరేగింపుగా రామయ్య తండ్రి కళ్యాణ మండపానికి స్టార్ట్ అయిపోతారు. ఇలా సో రాములవారిని అంగరంగ వైభవంగా సేమ్ అలాగే మనకైతే పెళ్ళికి ఎలా ఎదుర్కోలు జరుగుతాయండి, సేమ్ అలాగే రాములవారిని మనం కళ్యాణ మండపానికి తీసుకెళ్తాము. సేమ్ అలాగే మనకి వధువు సీతమ్మ తల్లి అండ్ హనుమాన్ కూడా అలానే మనకి మండపానికి వస్తారు. ఇంకా రాముల తండ్రి అండ్ సీతమ్మ తల్లి ఇద్దరు కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత ఇంకా జరుగుతుందండి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం. స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ ఎంతమంది అంటే పాలన బట్టి జిల్లా అందరూ వచ్చేస్తుంటారు అన్నమాట. ఎంతో సంతోషంగా ఉంటారంటే చెప్పలేదు. ఇంకా సాయంత్రం మనకి పల్లకి సేవ ఉంటుందండి. స్వామివారి ఊరేగింపు సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, లక్ష్మయ్య అండ్ హనుమాన్ని మనం పల్లకిలో కాలనీ మొత్తం ఊరేగిస్తారండి. ఎంత బాగా జరిగిందో కదా మా కాలనీలో కళ్యాణము. మీ కాలనీలో ఎలా జరిగిందో ప్లీజ్ కామెంట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సర్వే జనా